ఒకటే మాట యాద పెట్టుకోండి, ఒకసారి ఎవడన్నా మనను మోసం చేస్తే ఆ రోజు 6 గ్యారంటీలు అన్నారు కదా, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు కదా, 420 హామీలు ఇచ్చిండ్రు కదా, ఒక్కటన్నా పూర్తయిందా? ఒక్కటైంది, ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, మా ఆడపిల్లలు చెప్పాలి. మీరు చేయలేపితే ఇప్పుడు బస్సు ఆగుతుందా ఎక్కడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలేపితే బస్సు ఆపుతుండే, ఇప్పుడు బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? గౌరవం దొరుకుతుందా మీకు? అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే తెలియదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. అది ఏం ఫ్రీ పాడైంది నాకైతే అర్థమైతే లేదు. అందుకే ఆగం కాకుర్రి మళ్ళా. అరే నీకు దండం పెడతారా, నువ్వు గుట్టకరా, तू छोड़ दे रहे हो मेरे को, कई को मेरे पीछे पड़ा, गला बैठ गया, कहां से लाया रे इसको? पोचारम भिजाया क्या इसको? పోచారం విజయసాయి. ఇగో నేను ఒకటే అంటున్నా, ఇక దొంగలకు సద్దులు కట్టింది చాలు, కాంగ్రెస్ దొంగలు సద్దులు కట్టింది చాలు. ఇలా రేవంత్ రెడ్డి అనే తోడు కాంగ్రెస్ మనిషి కూడా కాదు, యాది పెట్టుకోరు మీరు ఈ మాట అని. వాడు కుల్లా చెప్తుండు, ఓ ఉప్పర్ हमारे बड़े भाई అని చెప్తున్నాడు. ऊपर बड़े भाई అంటే ఇక్కడ छोटे भाई, ऊपर మోడీ यहाँ पे కేడి, ఇద్దరు దొంగలే. కాబట్టి పొరపాటున కూడా మా ముస్లిం అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ లుచ్చగల్ల మాటలు నమ్మకుండ్రి, మళ్ళా మోసపోకుండ్రి. ఎందుకంటే మీకు అర్థమైన మాటలన్నీ చెప్పిండు. మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, 1000 కోట్ల బడ్జెట్, 4000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు जब केसीआर साहब थे यहाँ पे हुकूमत चला रहे थे और वजीर आला थे, आपको याद होना चाहिए, इमाम और मौजनों को केसीआर साहब ने पहली बार तारीख में 5-5 हजार रुपया दिया. ये लोग वादा करे 12,000 रुपया देंगे बोल के वादा करे. अरे 12,000 को छोड़ो, 12,000 को गोली मारो, कम से कम वो 5,000 भी नहीं दे रहे आजकल. 8-9 महीने से वो भी नहीं मिल रहा इमाम मौजनों को. जो अल्लाह के बंदे हैं उनको आज उनको भी चीट करने वाले, उनके साथ भी गद्दार करने वाले गद्दार पोचारम श्रीनिवास रेड्डी जो है, मौकाफरस्त आदमी जो पोचारम श्रीनिवास रेड्डी है, उसको सबक सिखाइए. इंशाअल्लाह ऊपर भगवान करे, देर है पर अंधेरा नहीं है. 2 साल इंतजार करना पड़ेगा बांसवाड़ा में, पर मैं उम्मीद करता हूं इंसाफ जरूर मिलेगा. केसीआर जैसे लीडर जिसके साथ इन्होंने गद्दारी की, जिसके साथ 10 साल, 1 नहीं 2 नहीं, ఏం తక్కువ చేసిండా కేసీఆర్? నీకు నాకు తెలియకడుగుతా. శ్రీనివాస్ రెడ్డి గారు 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు వ్యవసాయ మంత్రి, నిన్ను తెల్లారు లేస్తే లక్ష్మీపుత్రుడు అని పిలుస్తుండే కేసీఆర్ గారు. ఇంకో 5 ఏళ్లు స్పీకర్, మొత్తం మా అందరికంటే పెద్ద కుర్చీ చేసి మీద కూర్చోబెట్టిండు. బాన్స్వాడకు ఎన్ని పనులు చేసిండు ఒకసారి లిస్ట్ ఇయ్యే. బాన్స్వాడకు 1-2 కాదు, ఎన్ని పనులు చేసిండో కేసీఆర్ గారు చేసిండు. పోచారం చేసింది ఏం లేదు. ఏమేం చేసిండు? ఇగో ఇదే బాన్స్వాడను మున్సిపాలిటీ చేసినాం. ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే, ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని. నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పిలిచి అంకుల్ బాన్స్వాడను మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు. నేను చేస్తే ఏమైంది? పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు, అవి కూడా ఇచ్చిన. నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన. అటెనక కేసీఆర్ గారు మళ్ళొక 25 కోట్లు ఇచ్చిండు ఇదే బాన్స్వాడకు. మళ్ళా తర్వాత 500 కోట్ల రూపాయలతోని ఇండ్లు, భవనాలు, ఆసుపత్రి, కుల సంఘాల భవనాలు, మొత్తం దానికి పైసలు ఇచ్చిండు. 40 కోట్లతోని ఇగో ఈ మెయిన్ రోడ్ మీద డివైడర్, ఇగో చెట్లు, లైట్లు, ఇవన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకెళ్ళి పెట్టలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ సార్ ఇచ్చిండు తప్ప పోచారం పీకిందేమీ లేదు. నిజంగానే పీకిందేమని ఉంటే మరి కాంగ్రెస్ లకు పోయినాక 1 రూపాయి తెచ్చినవా? రేవంత్ రెడ్డి సంకనాకినాక 1 రూపాయి ఇచ్చిండేవాడు? ఎంగిలి మెతుకులు నీకేసిండేమో, నీ పిల్లలకేసిండేమో, గానీ బాన్స్వాడకు రూపాయి వచ్చిందా? మా రైతులకు రైతు బంధు పడ్డదా? ఇవాళ ఏం తారీఖు? ఫిబ్రవరి 7 తారీఖు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఆఖరి వారంలో టింగు అని ఫోన్ మోగుతుండే, రైతు బంధు పడుతుండే, దుకాణాలు నడుస్తుండే, రైతులు మంచిగుంటుండే. మీరు ఒక్క ఫోన్ కొడితే ఆటో తమ్మునికి ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా యూరియా బస్తా కోసం మన బతికేంది? మళ్ళా లైన్లు కడుతుర్రా మంచిగా? మరి బాగున్నదా? మార్పు మంచిగుందా? అందుకే అంటున్నా, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇవన్నీ నచ్చినాయట. ఏది? యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి నచ్చిందంట, రైతు బంధు దొరకకపోవడం నచ్చిందంట, మొత్తం 6 గ్యారంటీల పేరు మీద మోసం నచ్చిందంట. అందుకే పోయి కాంగ్రెస్ లో వచ్చిండంట. ఇంకా చాలా చేసినాం మనం పనులు. మన ప్రభుత్వంలో ఆనాడు నసరులాబాదు, చందులాలు, మోస్రా, రుద్రూర్, పొతంగల్ మండలాలు కొత్త ఏర్పాటు చేసుకున్నాం. 2 రుద్రూర్ సర్కిల్, బాన్స్వాడ పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాం. 42,000 మందికి కేసీఆర్ గారు రాకముందు 200 రూపాయ పెన్షన్ ఉంటుండే. కేసీఆర్ వచ్చినాకనే 2000 పెన్షన్ అయింది. కరెక్టా కాదా? కేసీఆర్ ఇచ్చే పెన్షన్ తప్ప కొత్తగా ఏమైనా వచ్చిందా చెల్లె? 1 రూపాయని పెరిగిందా? మరి ఎందుకు పోయిండల్లా కాంగ్రెస్ పార్టీలకు చెప్తాడా పోచారం శ్రీనివాస్ రెడ్డి?
అట్లాగే 42,000 మందికి ఆసరా పెన్షన్లు, 70,000 మందికి రైతు బంధు. ఇలా కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు, 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు. కానీ ఆ 10,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. యాదికున్నదా? 2 బార్ రైతు బంధు బి దోకాది అయిన. ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు, 2,000 పెన్షన్లు. అట్లాగే 14,000 మందికి రైతు బీమా, రైతు చచ్చిపోతే ఇచ్చే 5 లక్షల రూపాయలు దేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యది, ఒక కేసీఆర్ ప్రభుత్వమే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అది కూడా బంద్ పెట్టిండు. అట్లాగే 15,000 మందికి కళ్యాణ లక్ష్మి, 30,000 మందికి కేసీఆర్ కిట్లు. నేను ఒక్క మాట అడుగుతా, ఏమన్నారు ఆ రోజు? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తుంటే, కేసీఆర్ ఇచ్చే చెక్కు 1,16,000 ఏడ సరిపోతుంది, లగ్గం అయిపోయినాక వస్తుంది, పిల్లగాళ్ళు పుట్టినాక వస్తుంది. నేను రాగానే సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియా గాంధీ తోడు, నేను వెంటనే తులం బంగారం ఇస్తా. ఇచ్చిండా? ఎంత పిరమైంది ఇప్పుడు బంగారం? ఎంత అయింది ఇప్పుడు బంగారం? 1,75,000 రూపాయలు అయ్యింది. ఇంట్లో నా భార్య కూడా తిడుతుంది నన్ను, ఏమా కొనమంటే కొనకపోతే చూడు ఎంత పిరమైందని తిడుతుంది. ఆడోళ్ళందరూ తిడుతురు, అంతేనా? మరి ఈ లంగల మాటలు వింటే నేను చెప్పిన ముందే ఇది వరకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకుర్రి. వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే బ్యాచ్ దొంగలు వీళ్ళు. దండుపాలెం దొంగలు, స్టువర్ట్పురం దొంగలు వీళ్ళు. అందుకే అంటున్నా, నేను అసలు దొంగలను నమ్మితే కొంప కొల్లేరైతుందని ముందే చెప్పిన. ఇగో ఇంకొక మాట, నేను ఒక మాట అడుగుతా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరైనా గర్భవతి అయితే ఆడపిల్ల ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించకపోయి సర్కార్ దవాఖానకు తీసుకపోయి అక్కడ మంచిగా ప్రసూతి అయినాక చేతుల ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000, చేతుల మంచిగా జాన్సన్ సబ్బులు, జాన్సన్ మంచి మంచి పౌడర్లు అన్ని పెట్టి చేతుల కేసీఆర్ కిట్టు పెడుతుండే. ఇలా వస్తుందా కేసీఆర్ కిట్టు? జోర్సే బోలో జరా. కేసీఆర్ కిట్టు వస్తుందా? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? రైతు బంధు వస్తుందా? అయినా కాంగ్రెస్ కే ఓటేద్దామా? వాళ్ళకు సిగ్గులేదు, మనకు లేదా? ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏదో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటెనక పొలమమ్మి కట్టించినట్టు పోజులు కొడుతున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిండు కదా, ఈయన ఏమని ఇచ్చిండా? ఈయన ఇంటెనక పొలం అమ్మిండా? యాడికెళ్ళి ఇచ్చిండు? ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు మంకుపట్టు పడితే పెద్ద మనిషి కదా, నాకు దగ్గరోడు కదా, మంచిగా నిజామాబాద్ జిల్లాలో ఏమైనా సహాయపడతాడేమో అంత పార్టీకి గాని ప్రజలకు గాని అని చెప్పి ఒక్క బాన్స్వాడ నియోజకవర్గానికే 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. అవన్నీ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఇండ్లు కాదు, మర్చిపోకుండ్రి. అట్లాగే నేను ఒక మొత్తం కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండు. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు? సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్ లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా? ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇయ్యాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేయండి. మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిరు?